ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై మంత్రులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో సమావేశమైన మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు అందించాలని సూచించారు. ఏదైతే పేదవాళ్లకు సంబంధించిన అంశాలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంశాలు కానీ, గతంలో చేసినవి కానీ చేయబోయే వాటిని గురించి 360 డిగ్రీస్ లో వాటిని క్షుణ్ణంగా పరిశీలించే అంశం ఈనాటి డిబేట్ జరుగుతుంది. అధికారులు మీకు అప్పజెప్పిన బాధ్యతల్ని క్లియర్ గా చేయాలని చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక డిజైన్ చేసింది. అక్కడ కాంట్రవర్సీకి పోవాల్సిన పని లేదు. ప్రతి విషయాన్ని పాజిటివ్ నే థింక్ చేయాలి తప్ప నెగిటివ్ గా కూడా ఎక్కడా థింక్ చేసుకోవద్దు. ప్రజాప్రతినిధులు అదే రకంగా ప్రతిపక్షాల నుంచి కూడా ఏమైనా సూచనలు సలహాలు వస్తే వాటిని కూడా మీరు క్రోడీకరించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని కూడా పాజిటివ్ గా స్పందిస్తుంది. ఎంత మంచిగా డిజైన్ చేసినా కూడా ఒకవేళ ప్రాక్టికల్ గా మనం ఫీల్డ్ లోకి తీసుకోకపోతే మనం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకరి కోసమని కాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం మరి ప్రజల కోసం మరి ప్రభుత్వం కేబినెట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో మరి అది ప్రతి గడపకు చేరేటువంటి పరిస్థితి మీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనం ఏ కార్యక్రమాలు తీసుకోవాలి, మరి డిజైన్ చేసినటువంటి ప్రతి సంక్షేమం ప్రతి కడపకు చేరుతుందా, చేయడం లేదా, వాళ్ళు చేరకపోవడానికి కారణాలు ఏంటి, వాటి పూర్తి వివరాలతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకున్నది. కాబట్టి మనం అందరం కూడా మేము కలిస్తేనే ప్రభుత్వం అందరం కలిసి చేస్తేనే గాని సంక్షేమం త్వరితగతిగా నిజాయితీగా ఎవరికి చేరాలో వారికి చేరేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి ఈ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఈ అంశాల పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండి మరి ప్రభుత్వం ఇప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంది, ప్రతి పేదోడి గురించి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది, ఎన్నడూ చూడని ఇండ్లో ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నాం. ప్రభుత్వానికి ఒక ఆలోచన మెను ఉంది. ఆ మెనుని మీ ద్వారా మాత్రమే మేము చేర్చగలుగుతామనే పూర్తి విశ్వాసంతో మీ మీద ఉంచి కార్యక్రమం తీసుకున్నాం. మీ పద్ధతులలో పూర్తిగా మీరు అడగగానే ఏ ఊరు, ఏ పేరు, ఏ ఇల్లు చెప్పినా కూడా ఆ ఇంటికి సంక్షేమ పథకం అందింది, అందలేదు, దానికి కారణాలు చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నారు.